అప్పగించిన పనిలో, అప్పగించబడిన స్థలంలో, అప్పగించబడిన దానిలో నమ్మకంగా ఉండు. అంతేగాని ఇలా చేయి, అలా చేయి, అలా చేయి. దేవుడికి ఏం మనం ప్లాన్ ఇవ్వక్కర్లా కదండి. దేవుడికి మనమేం ప్లాన్ చెప్పక్కర్లేదండి. ఆయన దేవుడు అండి. ఆయన ప్లాన్ లేకుండా చేయడు. దైవ చిత్తమే. అందుకే పాట పాడతాం ఏమని, ఏది అడిగినా, ఎన్ని తలచినా, ఏది అడిగినా దేవా జరిగేది నీ చిత్తమే జరగాలి. ఎవరి పట్ల? నా పట్ల. ఆమేన్. ఇప్పుడు నా పట్ల జరగాలన్న వాళ్ళు ఇప్పుడు మీ గుడి మీద చేసుకుని చెప్పండి, నా పట్ల దేవుని చిత్తము జరుగునుగాక. ఆమేన్. ఇప్పుడు మనమేం సందేహించకూడదు. మన పట్ల ఎవరి చిత్తం జరగాలి? దేవుని చిత్తమే జరగాలి. ఆయన ఏది కోరుకుంటే అదే జరగాలి. మన దేవుడు ఏం కోరుకుంటాడో మనకు తెలుసు. తల్లి కన్నా, తండ్రి కన్నా మంచి ఆలోచన కలిగిన వాడు దేవుడు. అందుకే మనం అంటున్నాం దేవా నా పట్ల నీ చిత్తము నెరవేరునుగాక. దేవుని చిత్తము మన పట్ల జరగాలి అంటే ఆయన ఏది చేసినా దైవ చిత్తమే. అది విషయం. నువ్వు నమ్మావు, విశ్వసించావు, ప్రభు మీద ఆధారపడ్డావు. ఏది జరిగినా దాన్ని జరిగించేవాడు మనిషి కాడు, దేవుడే. నమ్మాలి. సరే అండి. నమ్ముట నీ వాళ్ళైతే నమ్మువానికి సమస్తము సాధ్యము. దేవుని వాక్యాన్ని అంగీకరిస్తే దేవుని కొరకు గొప్ప సాక్షిగా నిలబడదాం, ప్రభుని గణపరుద్దాం, ప్రభు కొరకు జీవిద్దాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దేవా నీ గొప్ప నామాన్ని బట్టి వందనాలు. మేము బలహీనులమే, కానీ నువ్వు బలవంతుడవు నాయన. మందిరపు యొక్క నాయన వాక్యము వింటే మా జీవితాలు మార్చబడతాయి నాయన. దేవా శోధింపబడిన తర్వాత సువర్ణంగా మారిపోతామన్నారు భక్తులు. వారి జీవితాలను మార్చావు, వాళ్ళ కుటుంబాలు మార్చావు, వారు నీకు ఇష్టమైన వారిగా మీకు ఇష్టలుగా మార్చుకున్నావు నాయన. తండ్రి మీకు స్తోత్రాలు. జయమిచ్చి దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.